టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కోసం తాను జాతీయ స్థాయి నేతలతో చీవాట్లు తిన్నానన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు. ఒక పార్టీతో పొత్తులో ఉండి ఆ పార్టీకి చెప్పకుండా మరో పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే ఎవరైనా తిడతారని అన్నారు అంబటి. టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి. ఈ అలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేకతోలు కప్తాను నేను చేయలే. క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయినో నా ఒకడికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నా అవుదాం కానీ దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు. ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే 2 చేతులు పెట్టాను, సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే దండం పెట్టి ఈ రోజు జరిగింది. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని భారతీయ జనతా పార్టీతో చివాట్లు తిన్నానని బహిరంగ చెప్పుకుంటున్నాడు. అసలు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి ప్రతి వ్యక్తితోనూ పవన్ కళ్యాణ్ గారు చివాట్లు తినవలసిందే. భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉండి ఆ పొత్తు విషయం తేల్చుకోకుండా మరొక పార్టీతో పొత్తుకు వెళతానని ప్రకటించాడంటే ఇంత అనైతికమైన రాజకీయవేత్త ఈ రాష్ట్రంలోనే కాదు, బహుశా దేశంలోనూ ప్రజాస్వామ్యంలోనూ ఎవరు ఉండరు. ఆ పార్టీ అంగీకరించకపోతే ఆ పార్టీ పొత్తును తీసేసుకుని యువతల పార్టీలోకి వెళ్తాడు. అవతల పార్టీతో పొత్తులో ఉండి మరొక పార్టీతో వారికి సంబంధం లేకుండా పొత్తులోకి వెళ్ళినప్పుడు జాతీయ నాయకులు ఏంటి, దారెంబటి రాజకీయ నాయకుడు కూడా చివాట్లు పెడతాడనే సత్యాన్ని ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. డబ్బు లేకుండా రాజకీయాలు చేయాలని తానెప్పుడూ చెప్పలేదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పవన్ ఇంతకాలం కాకమ్మ కబుర్లు చెప్పారని ఇప్పుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఓట్లు కొనాలని జనసేన శ్రేణులకు పవన్ లైసెన్స్ ఇచ్చారంటూ విమర్శించారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని నేను చెప్పి అలసిపోయాను. నేను ఎప్పుడు చెప్పలేదు బాబు, జీరో బడ్జెట్ డబ్బులు లేకుండా రాజకీయం చేయాలని నేను ఏ రోజున చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజున 45 లక్షలు పెంచింది ఖర్చు. డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను. ఇప్పుడు అది మీరు నిర్ణయాలు తీసుకోండి, బాగా పనిచేయండి. అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం. అది అందరూ వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి. అందరూ సైలెన్స్ చెప్పి అలా కూర్చుంటారు. అంత ఫాల్స్ సొసైటీ అయిపోయింది. నాకు కూడా అన్నీ తెలుసా, నీకు కామం కూర్చొని చూస్తాను, నేను చూడాల్సి వస్తుంది. రాజకీయాల్లో డబ్బులు లేకపోతే కుదరదు. రాజకీయాల్లో ఖర్చు పెట్టాల్సిందే. ఎంత ఖర్చు పెడతారో మీ ఇష్టం. ఓట్లు కొంటారో లేదో మీ ఇష్టం. అంటే లైసెన్స్ ఇచ్చాడు, ఓట్లు కొనుక్కోండి అనేటువంటి పద్ధతిలో మాట్లాడు. మొన్నటి దాకానేమో చెగువీరా అన్నాడు, కమ్యూనిస్టులు అన్నారు, ఓట్లు కొనకూడదు అన్నాడు, ఓట్లు ధర్మంగా వేయాలన్నాడు. ఇలాంటి కాకమ్మ కథలన్నీ చెప్పి ఇవాళ ఓట్లు కొనుక్కోవచ్చు అని తన క్యాడర్కి తన నాయకులకి సందేశం పంపుతున్నాడంటే రాజకీయంగా ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడో పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి అర్థం చేసుకోమని మనం చేస్తున్నాం.